ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తారా, లేదా థర్డ్ పార్టీ దగ్గరే ఉంటారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో చూద్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో 60 to 70% లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి థర్డ్ పార్టీ దగ్గరే ఉంటారా, మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉందా? ద ఎంప్రెస్, పేజ్ ఆఫ్ ఫ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, 10 of Pentacles, the Sun, 4 of Swords, 2 of Pentacles, the Emperor, 6 of Pentacles, the Magician, 5 of Wands. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీకి మీకు పార్ట్నర్కి మధ్య ప్రెజెంట్ అయితే గొడవలు జరగడము, వాళ్ళిద్దరికి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడము, జరిగిన దాంట్లో వాళ్ళ తప్పు ఏదైతే మీకు సంబంధించింది ఏదైతే ఉందో దానికి పశ్చాత్తాపం అయితే పడుతున్నారు. సో దానికి సంబంధించినదైతే చూద్దాం మనం. సో మీ పార్ట్నర్ అసలు ఎందుకు అలా అనుకుంటున్నారు? అసలు మీ పార్ట్నర్ 100% మేబీ మిమ్మల్ని 100% నమ్మారు. అండ్ మీరు చాలా సాఫ్ట్ నేచర్ అండ్ వాళ్ళకి తగ్గ పర్ఫెక్ట్ పర్సన్ అని కూడా నమ్ముతున్నారు. అండ్ మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ నుంచి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారా అంటే డెఫినెట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా తీసుకున్నాక మనం రీడింగ్ అనేది ముందుకు చేద్దాం. సో మీ పార్ట్నర్ ఏంటంటే, మీ పార్ట్నర్ 100% నమ్ముతున్నారు. మీ పార్ట్నర్కి సరిపడా సూటబుల్ పర్సన్ మీరు మాత్రమే. మీరు చూపించిన ఆ కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది మీ పార్ట్నర్ మీకు చూపించినట్టుగా, మీరు చూపించినంత కేరింగ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళకి అంతగా లేదు. అండ్ అది కాక ఏంటంటే, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్న పర్సన్, కొంచెం కోపం ఎక్కువ ఉన్న పర్సన్, అంటే ఎప్పుడు కూడా తనదే డామినేటింగ్ ఉండాలి అనుకునే పర్సన్. బట్ మీ పార్ట్నర్ దగ్గర మీరు మాత్రమే తనకు నచ్చినట్టుగా, తనకి ఎదురు చెప్పకుండా, లేకుంటే ఎక్కువగా వాళ్ళని ఏదో ఒకటి అనడం ఇలాంటివి చేయకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండేది మీరు మాత్రమే. సో దానివల్ల అంటే మీరు చూపించిన ప్రేమ కూడా ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర అంత వాళ్ళకి లేదనమాట. ఎందుకు అంటే అది కూడా చూద్దాం. Ace of Pentacles and the Page of Pentacles. ఎందుకు అంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కన్నా చాలా చిన్నవాళ్ళు. అండ్ ఈ థర్డ్ పార్టీ చిన్నవాళ్లే కాకుండా, ఏజ్ లో చిన్నవాళ్లే కాకుండా, వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ నుండి ఎక్కువగా ఫైనాన్షియల్ హెల్ప్ కోసమే, లేకుంటే వీళ్ళని ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఎక్కువగా ఫైనాన్షియల్ గా ఎప్పుడు వీళ్ళ ద్వారా మనీ పరంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము, వాళ్ళకి మనీ ఎక్కువ ఖర్చు పెట్టించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత పెడితే అంత మంచిగా ఉంటారు తప్ప, జెన్యున్ గా ఎలా ఉన్నా కూడా వీళ్ళు మంచిగా ఉండాలి అని అనుకునే నేచర్ ఉన్న పర్సన్ కాదనమాట. సో దాని వల్ల కూడా వాళ్ళు అలా ఉన్నారు థర్డ్ పర్సన్ తో. సో పేజ్ ఆఫ్ కప్స్, సో
ఏదైతే మీ పార్ట్నరు మీరు చూపించిన ఎంత ప్రేమ చూపించారో ఆ ప్రేమకు ప్రతిఫలంగా మీ పార్ట్నర్ మీకు బాధనే ఇచ్చారు మీకు. అండ్ మీరు బాధపడుతూ ఉంటారని కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకు అంటే మీరు వాళ్ళకెప్పుడూ కూడా అన్ని రకాలుగా ఫైనాన్షియల్‌గా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి, లేదా ప్రేమ పరంగా కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన దానికి 100 రెట్లు ఎక్కువగా ఇచ్చారు. అది హెల్ప్ అయినా, ఎమోషన్స్ అయినా, లేకుంటే రిలేషన్‌షిప్‌లో జెన్యూన్‌గా అయినా వాళ్ళ సైడ్ నుంచి, మీ పార్ట్నర్ సైడ్ నుంచి వచ్చిన లవ్ అండ్ కేరింగ్ అండ్ ఎఫెక్షన్‌లో మీరు చూపించినదే వాళ్ళకి ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకి ఒక 10% చూపిస్తే మీరు ఒక 100% మాత్రం వాళ్ళకి చూపించారు. 100% వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రేమగానే ఉన్నారు మీరు. సో, అండ్ ఈ రిలేషన్‌షిప్‌లోకి మీరు కానీ, మీ పార్ట్నర్ కానీ బలవంతంగా కానీ, వాళ్ళు మీ వెంట పడడం వల్ల కానీ, ఇలా వెళ్ళిందైతే రిలేషన్‌షిప్ అయితే కాదనమాట. ఒకరినొకరు అర్థం చేసుకొని వెళ్ళిన రిలేషన్‌షిప్. సో, దానివల్ల ఏందంటే ప్రెజెంట్ మీ పార్ట్నరు దేనికో సఫర్ అవుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. అండ్ మీకు చేసిన దానికి గూడా మేబీ ఇలా మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల కూడా ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో గూడా అదే రిపీట్ చేసుకుంటున్నారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది వాళ్ళకి. 10 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ హ్యాండ్స్. అండ్ ఈ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో మాక్సిమం మెంబర్స్ ఎవరంటే 99% వరకు కూడా ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఉన్నారనమాట థర్డ్ పార్టీ. వాళ్ళ కోసము వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ కంట్రోల్‌లో ఉండడము, వాళ్ళకి తో ఉండడం అనేది ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకి చాలా ఒక భారంగా కూడా ఉందనమాట. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక భారంతోనే, బరువుతోనే వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఆ మెమరీస్ కానివ్వండి, వాళ్ళతో బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ ఏంటంటే వీళ్ళు మీకు సంబంధించిన వాటిని అంటే మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దానికి ఆపోజిట్‌లా మీ పార్ట్నర్ వాళ్ళతో ఉంటున్నారనమాట. అంటే ఎప్పుడు మీరు మీ పార్ట్నర్‌కి విషయంలో మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తా ఉంటారు. ఇక్కడ ఆ పార్టీ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో, థర్డ్ పార్టీ కూడా ఈ పార్ట్నర్‌ని డామినేట్ చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళకంటూ ఏం ఫ్రీడమ్ లేకుండా, వీళ్ళు వాళ్ళ చెప్పినట్టుగా వినాలి అన్నట్టుగా ఎందుకు ఏది వాళ్ళ చేతుల్లో లేకుండా ఒక భారంగానే ఈ రిలేషన్‌షిప్‌లోకి ఉండడం అయితే జరిగింది. ఈ రిలేషన్‌షిప్ ఆ థర్డ్ పార్టీతో అన్నమాట. 3 ఆఫ్ పెంటికల్స్, అనదర్ అండ్ వీళ్ళ వలన వీళ్ళు ఎప్పుడు వీళ్ళ నుంచి మనీ పరంగానో లేకపోతే ఫైనాన్షియల్ గానో ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వీళ్ళు ఏదో ఒకటి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నా లేకపోయినా వీళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళని సంతోషపెట్టడానికి అవసరానికి మించి కూడా వీళ్ళు అప్పులు చేసి కూడా తెచ్చినవి ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ గా ఎవరైతే కొంచెం మిడిల్ క్లాస్ పర్సన్స్ లేకుంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉన్న పర్సన్స్ ఏంటంటే వీళ్ళ వలన వీళ్ళు అప్పులు పాలవడమో లేకుంటే వీళ్ళ కోసం అని చెప్పి వీళ్ళకి వాళ్ళు మంచిగా చూసుకోవడానికి వీళ్ళు అప్పులు పాలవడమో లేకపోతే వీళ్ళు ఫైనాన్షియల్ గా లాస్ అవడం ఇలాంటివి కూడా జరిగినాయి అనమాట. సో వాటికి కూడా వీళ్ళు స్ట్రక్ అయిపోయారు. ఓన్లీ వీళ్ళ థర్డ్ పర్సన్ వల్ల మాత్రమే. సో వాటికి కూడా ఇప్పుడు వాళ్ళకి చెప్తే నేను చేసానా, నేను చేసుకోమన్నానా ఏంటి అన్న ఫీలింగ్ లో వీళ్ళని ఏమి సపోర్ట్ చేయకుండా ఇంకా రివర్స్ లో వీళ్ళని తిట్టడమో లేకుంటే వీళ్ళు ఆ మాత్రం చేయలేరా అన్న విధంగా మాట్లాడడం వీళ్ళని తక్కువ చేసి చూడడం అయితే జరుగుతూ ఉంది. సో దానివల్ల కూడా ఫైనాన్షియల్ గా కూడా స్ట్రక్ పొజిషన్ లో, ఎనర్జీస్ పరంగా కూడా వీళ్ళ లైఫ్ లోనే స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. ఏ పని చేసినా ఏది స్టార్ట్ చేసినా కూడా అది ముందుకు వెళ్ళడం లేదు, అక్కడే ఆగిపోతుంది. ప్రతి చిన్న సిచ్యువేషన్ కూడా బ్యాడ్ లక్ అనేది వీళ్ళు వెనకాలే వస్తుందన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ కి ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే. గొడవలు థర్డ్ పార్టీ వల్లనే వీళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య గొడవలు జరగడమే కాకుండా ఆ గొడవలు కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ థర్డ్ పార్టీ విషెస్ ఫుల్ఫిల్ చేయలేక
అంటే వీళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఇవ్వకపోతేనే వీళ్ళు గొడవ చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళని ఏదో ఒకటి తక్కువ చేసి మాట్లాడుతూ, నువ్వు అలాంటి పర్సన్, ఇలాంటి పర్సన్, దీనికోసం నువ్వు అవసరమా, అసలు ఇది కూడా ఇలాంటి దానికోసం రిలేషన్షిప్ లో ఉండడం అవసరం అన్న విధంగానే బిహేవ్ చేస్తున్నారు. మేబీ ఆ థర్డ్ పార్టీ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరు పిల్లలు కూడా అవ్వచ్చు అనమాట, ఎవరైనా అవ్వచ్చు. సో వాటి కోసం వీళ్ళ కోరికలు తీర్చడానికి, థర్డ్ పార్టీ కోరికలు తీర్చడానికి మీ పార్ట్నర్ తో గొడవ పడుతూ ఉంటారు అనమాట ఎప్పుడు కూడా. ఏస్ ఆఫ్ హ్యాండ్స్. సో మీ పార్ట్నర్ ఏంటంటే జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉందని అయితే ఇప్పుడిప్పుడే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. మేబీ నేను ఒక స్టెప్ అంటే మీ గురించి కన్నా కూడా ఈ థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచించి నేను తప్పు చేశానేమో, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండడానికి, ఇంత బాధపడడానికి, ఎనర్జీస్ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ స్ట్రక్ అయిపోయి ఎటు కదలలేని సిచ్యువేషన్ లో ఉన్నాను అంటే డెఫినెట్ గా అది నా నిర్లక్ష్యమే కారణం అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట. అండ్ మీరు కూడా బాధపడుతూ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా మీరు మాటలతో కానీ మీ బిహేవియర్తో కానీ వాళ్ళు ఎప్పుడు హర్ట్ చేసే విధంగా మాట్లాడలేదు, అంత మంచి వాళ్ళని నేను మిస్ చేసుకున్నానేమో అన్న ఫీలింగ్ కూడా మీ పార్ట్నర్కి ఉంది. మెజిషియన్, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఒకప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు, మీతో రిలేషన్షిప్లో ఉన్న టైంలో వాళ్ళ లైఫ్ ఎలా ఉండేదంటే ఎప్పుడు కూడా వాళ్ళదే పై చేయలాగా ఉండేది, నలుగురిని రూల్ చేసే విధంగానే ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళతో వీళ్ళందరితో మంచిగా ఉండడమే కాకుండా అందరు వీళ్ళని అట్రాక్ట్ చేసుకుని మ్యానిపులేట్ చేసే విధంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇది లేదు నాకు, ఇది లోటు అన్న విధంగా అయితే మీరు లైఫ్లో ఉన్నన్ని రోజులు కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా అలా అనిపించలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మీతో ఏదైతే రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్నారో ఆ ఎండ్ చేసుకున్న దగ్గర నుంచి దూరంగా పెట్టడం, అనుకుంటే సిచ్యువేషన్లో ఉన్న దగ్గర నుంచి వీళ్ళకన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి అనమాట. కర్మ అంటారు కదా, అంటే తెలిసి చేసిన కర్మలు కొన్ని అయితే తెలియక చేసిన కొన్ని కర్మలు ఉండేవి అనమాట. వీళ్ళు తెలిసి చేశారు. సో దానివల్ల ఏంటంటే అది రిటర్న్ బ్యాక్ చాలా ఫాస్ట్గా తగిలింది మీ పార్ట్నర్కి, వాళ్ళ థర్డ్ పార్టీ రూపంలోనే. వాళ్ళకి ప్రశాంతత లేకుండా వాళ్ళ లైఫ్లో ఈ రిలేషన్షిప్ని మీరు కావాలని వచ్చిన పర్సను, ఇష్టంగా వచ్చిన పర్సను, ఆపోజిట్ పర్సన్కి ఏదైనా ఉంటే ఇది నా సిచ్యువేషన్ అని చెప్పి జెన్యున్గా చెప్పే మెంటాలిటీ లేనప్పుడు ఏ రిలేషన్షిప్లో కూడా రావద్దు అనమాట. సో అలాంటి పర్సన్ కాబట్టి మీకు చేసిన దానికి వాళ్ళ లైఫ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది డెఫినెట్గా ఇప్పుడు రివర్సీలోనే ఉంది. 10 of Pentacles, 6 of Pentacles, 2 of Pentacles, King of Swords. సో ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే వీళ్ళు ఒకళ్ళకి ఇచ్చే సిచ్యువేషన్లో అంటే వీళ్ళు ఒకళ్ళని అడిగే సిచ్యువేషన్లోకి వచ్చేసారనమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉండడమే కాకుండా లేదా ఎమోషనల్గా ఇబ్బందిలో ఉండడం, హెల్త్ పరంగా ఇబ్బందిలో ఉండడం, ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. దానివల్ల ఏంటంటే వీళ్ళ అగ్రెసివ్నెస్, వీళ్ళ వర్డ్స్ కానివ్వండి, వీళ్ళ మాటలు కానివ్వండి, ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళకి చిరాకుగాను వీళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉందన్నమాట. సో ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా ఆ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోలేక వీళ్ళ నోటిని, వీళ్ళ వర్డ్స్ ని వీళ్ళు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే బై బర్తే వీళ్ళు అగ్రెసివ్ నేచర్ ఉన్న, షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్స్ కాబట్టి. సో 8 of Swords and the Page of Cups. So 4 of Empress and the 8 of Swords and the Page of Cups. సో మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు, మీరు ఎప్పుడు ప్రేమగా చూపించినా
ఎంత ప్రేమగా ఉంటున్నా కూడా వీళ్ళు వద్దనుకున్న టైంలో ఏందంటే మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, నెగ్లెక్ట్ చేయడము, తిట్టడము, నేను బిజీగా ఎందుకు కాల్ చేస్తున్నాను, మెసేజ్ చేస్తున్నామనో, ఇరిటేట్ పడడం ఇలాంటివన్నీ చేశారనమాట. దానికి తగిన ప్రతిఫలం అయితే ఇప్పుడు అనుభవిస్తున్నారు. మిమ్మల్ని చాలా చాలా హర్ట్ అయ్యే విధంగా కూడా రాంగ్ వర్డ్స్ కూడా మాట్లాడారు. దానికి ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ అంత కూల్‌గా అయితే ఏం లేదు. బట్ ఏంటంటే వీళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది కొంచెం అయితే తగ్గింది ఓన్లీ థర్డ్ పార్టీ వలన. బట్ దాన్ని ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట. అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. 2 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్. సో ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషను ఇటు రాలేని సిచ్యువేషన్, అక్కడ ఉండలేని సిచ్యువేషన్ అనమాట మీ పార్ట్నర్ది. ప్రెజెంట్ అయితే ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇటు మీ దగ్గరికి ఓకే నా కోసం ఇంత బాధపడుతున్నారు కానీ మీ దగ్గరకు రాలేని సిచ్యువేషన్. ఎందుకు రాలేని సిచ్యువేషన్ అని అక్కడ ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి అక్కడ వదిలేని సిచ్యువేషన్ లోకి వచ్చారు. సో దానివల్ల ఏంటంటే మేబీ మీ పార్ట్నర్ వేరే వాళ్ళకు దగ్గర మనీ పరంగా తీసుకుని స్ట్రక్ అయిపోవడము, లేకపోతే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి మనీ పరంగా మనీ ఇచ్చి అది స్ట్రక్ అయిపోయి ఉండడము, ఇలాంటివి ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కోవడం వల్ల ఇటు మీ దగ్గరికి రాలేక అటు ఒక్కడా ఉండలేక ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఏం చేయాలని అర్థం కాని అయోమయంలో అయితే మీ పార్ట్నర్ అయితే ఉండడం అయితే జరిగింది. చూద్దాం. 4 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ హ్యాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్. సో ఇప్పుడు ఏంటంటే దీనివల్ల మీ పార్ట్నర్ కామ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఎటు చేయలేని ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి ఇటు మీ దగ్గరికి రాలేరు. రియలైజ్ అయ్యి తప్పు చేశానని ఫీలింగ్ ఉన్నా కూడా, మీరు చూపించిన ప్రేమ ఎఫెక్షన్ తెలిసినా కూడా, అర్థమైనా కూడా, రియలైజ్ అయినా కూడా మీ దగ్గర రావడానికి వాళ్ళు రాలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. కామ్ గా ఉండడం కానీ, సో ఓకే కొన్ని రోజుల తర్వాత చూద్దాము, ముందు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి ఆలోచించుకోవడం, ఇలాంటివి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఫైనల్ గా ఏంటంటే మీ పార్ట్నరు కంపల్సరీ కమ్యూనికేషన్ వస్తుంది. ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి ప్రే చేసిన థర్డ్ పార్టీ అనేది వాళ్ళ థర్డ్ పార్టీకి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ ఎనర్జీస్ పోయి మీ సైడ్కి థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు తప్పకుండా. ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా ఉన్నారు, మీ సైడ్ నుంచి మీరు జెన్యూన్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు చేసే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మీ పార్ట్నర్ని మీ దాకా కమ్యూనికేట్ అయ్యేలాగా అయితే చేస్తాయి. సో మీ విష్ ఏదైతే ఉందో మీ విష్ అయితే తొందరలోనే ఫుల్ఫిల్ అవ్వబోతుంది. బట్ ఈ సమస్యలన్నీ ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఉన్నదానికి ఏదైనా కంప్లీట్గా వాళ్ళు 0 పొజిషన్కైనా రావాలి. ఈ థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్ని కంప్లీట్గా గొడవలల్లా బ్లాస్ట్ అయ్యి వాళ్ళిద్దరూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో అసలు కలవలేని విధంగా అయినా మీ దగ్గరికి రావాలి. లేదా వాళ్ళకి హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్ గా 0 పొజిషన్ లోకి వచ్చిన టైంలో అయినా మీ దగ్గరికి రావాలి. లేదా ఏదైనా హెల్త్ పరంగా కూడా లాస్ అయ్యి మీ దగ్గరికి రావడం, రియలైజ్ అయ్యి ఓకే నేను ఈ సిచ్యువేషన్ లో వీళ్ళని మోసం చేశాను కాబట్టి ఇలాంటి కర్మ వీళ్ళు డెఫినెట్ గా ఏంటంటే కర్మ అనుభవించినాక మాత్రమే మీ దగ్గరికి వస్తారు. సో ఇదనమాట. అప్పుడే మీ లైఫ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైతే జరుగుతుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.